నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అధికారుల నిర్లక్ష్యంతో తడిసి ముద్దైంది. ధాన్యాన్ని అమ్ముకుందామని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు వడ్లను తరలించిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టణితనంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం మార్కెట్లకు తెచ్చి 15 రోజులు దాటుతున్నా కాంటా పెట్టక రైతులు అక్కడే పడిగాపులు గాస్తున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. అకాల వర్షం అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి కళ్ళల్లో వడ్లు తడిసి ముద్దయ్యాయి. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్నాం. గత 15 రోజుల క్రితం ఈ వడ్లను రైతులు మార్కెట్ యార్డుకు తరలించారు. 15 రోజుల నుంచి ఈ సాయంకాలం పూట వడ్లను ఒక దగ్గరకు చేయడం, తర్వాత ఉదయం పూట నేర్పడం, ఈ రెండు ప్రాసెస్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి వడ్లు పూర్తి స్థాయిలో తడిసిపోయాయి. తడిసిన వడ్లతో రైతులు, ఇటు వ్యవసాయ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి సంబంధించిన అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ వడ్లు ఎందుకు పనికి రాకుండా పోతాయి, రంగు మారుస్తుంది, ధాన్యాన్ని పూర్తిగా రైస్ మిల్లర్లు నిరాకరించే పరిస్థితి ఉంటుంది. సకాలంలో రైతులు మార్కెట్ యార్డుకు తరలించిన తర్వాత వెంటనే కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు వాపోతున్నారు. మనతో పాటు కొంతమంది మహిళా రైతులు ఉన్నారు. చెప్పడమా, తడిసిన ధాన్యంని తీసుకుంటారంటనా? మరి ఏమంటారు వ్యవసాయ శాఖ అధికారులు? ఇక్కడికి ఎవరైనా ఆఫీసర్ కానీ, ఇక్కడున్న వ్యవసాయకు సంబంధించిన అధికారులు కానీ ఏమన్నా వచ్చిరా? ఏమన్నారు? ఎవరు రాలేరండి. మేము తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. ఇది రెండోసారి వర్షం పడడం. ఎండినై ఎండగానే మళ్ళీ కుప్ప కొట్టడం, మళ్ళీ తెల్లారి వర్షం పడగానే మళ్ళీ రావడం, వచ్చి నేర్పడం, మళ్ళీ సాయంత్రం ఎండిన తర్వాత 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ కుప్ప కొట్టడం. అట్లా ఎన్ని రోజులని మేము చేయాలని అధికారులకు అడిగితే వాళ్ళు సంచులు లేవు, రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, గంటలో ఇస్తాం, అలా సాయంత్రం ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఎవరు మాత్రం సంచులు తీసుకొస్తలేదు. ఇక్కడ మేమే కాదండి, చాలా మంది రైతులు ఉన్న వాళ్ళు మొత్తం కుప్పలే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా సంచులు ఇస్తలేరు. ఖాళీ ప్లేస్ కూడా లేదు. అట్లా చాలా మందికి అడ్లు కోసి అట్లనే నానిపోయినాయి ఉన్నాయి. 15 రోజులు అవుతుంది. ఈ రోజుకి 15 రోజుల నుంచి మాది ఇంతే గతి ఉంది. సంచులు రావట్లేదు, కాంట అయితలేదు, అధికారులు కొనుగోలు కూడా చేయడం లేదు. వర్షంలో పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యం ఖచ్చితంగా రంగు మారుతుంది, రేపటి వరకు అంటే మొలకెత్తుతుంది. మరి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కదా, ఏమంటారు? మరి నష్టం జరుగుతుంది కానీ అధికారులు పట్టించుకుంటలేరు. మా గోస ఎవరికి చెప్పుకోగలుగుతాం? మేము వచ్చి 15-16 రోజులు అవుతుంది సార్. పోసిన ఇది రెండోసారి వర్షం ఆడు. మేము తెచ్చిన రోజు వర్షం పడ్డది, మళ్ళీ నిన్న వర్షం కుప్ప వేసిన తర్వాత మళ్ళీ అయింది. అటు మేడం కడిగితే సంతోలు ఇస్తాము, రేపిస్తాము, మాపిస్తాము, ఇది ఇస్తాము. చిన్న రైతుకారులకు ఏంది పరిస్థితి? 10-15 లోడ్ అయ్యేటోళ్ళకి ఇస్తారు. మాకు 100-150 సంచులు అయిన వాళ్ళకి అసలు ఇస్తలేరు. రేపిస్తాం, సాయంత్రం రండి, పొద్దున రండి, ఇవన్నీ ఏంటి? 15 రోజుల నుంచి మేము ఆరోగ్యం బాగాలేకున్నా మేము ఎండకు ఆనకు తడుచుకుంటే ఇన్ని ఉంటాం. రోజు తిండి కూడా తినకుండా ఎవరికి చెప్పాలి మేము బాధలు? మీరు చెప్పండి. నేనమ్మా, పరిస్థితి అంతా ఇబ్బందిగా ఉంది. అధికార యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్న మార్కెట్ సంబంధించిన సెక్రటరీ కానీ, చైర్మన్ కానీ మీ సమస్యలపై దృష్టి సారించిన సందర్భం కనబడతలేని అంటారు. ఏంది పరిస్థితి? ఏమో సార్, మరి వాళ్ళు వస్తలేరు, చూస్తలేరు సార్. మేము పొద్దున వస్తున్నాము, చేస్తున్నాము, మళ్ళీ సాయంత్రం ఇస్తాం అంటారు, సంచులు ఇస్తామంటారు, సంచులు కూడా ఇస్తలేరు సార్. వాళ్ళు ఇక వస్తున్నాము, అలా నేర్పేసుకుంటారు, మళ్ళీ కుప్ప చేసే వరకు మళ్ళీ నైట్ మళ్ళీ అంత పెద్ద ఆన పడ్డది సార్. మళ్ళీ పొద్దున్న నుంచి మళ్ళీ ఆరవేసుకుంటారు. మళ్ళీ వర్షం ఉందని వాతావరణ కేంద్రం కూడా హెచ్చరిస్తుంది. మరి ఎట్లా చేయాలి సార్? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేయాలా? లేబర్స్ కూడా దొరకలేరు సార్. మళ్ళీ మాకు సంచులు దొరకలేరు, లేబర్స్ కూడా వస్తలే, మేడమ్స్ కూడా రేపు ఎల్లు వాళ్ళు అట్లా అని చెప్తారు. అవే ఇబ్బందులు పడుతున్నాం సార్. మేము వాళ్ళకి చెప్పాలి. చెప్పండి, మీరేమంటారు? మా వడ్లు ఈ విధంగా అయిపోయినాయి. నాకు నా ఈ 600 బస్తాలు ఆల్రెడీ నింపాము. అక్కడ వేసాను. మొత్తానికి నైట్ వర్షం పడి మొత్తానికి కంప్లీట్గా తడిసిపోయినాయి. 600 బస్తాలు, 604 బస్తాలు తడిసిపోయినాయి. వాటిని కింద మీద వేసాను. ఇవి నయ్యి, అక్కడ నయ్యి, అక్కడ ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి. ఇది మా చుట్టాల వల్ల, ఇవన్నీ మా వల్ల. ఇంతవరకు కూడా ఏ ఆఫీసర్ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, ఎవరు కానీ ఐకేపీ సెంటర్ వాళ్ళకు హెచ్చరిక చేసిన వాళ్ళు లేరు. అక్కడ తాడిపత్రికి పోతే తాడిపత్రి వాళ్ళు మొత్తానికి షటర్ వేసుకొని లోపలనే ఉన్నాయి. కొత్త తాడిపత్రి ఇంచుమించు 1000 తాడిపత్రి ఉన్నాయి. వాళ్ళు ఇమ్మంటే వాళ్ళు తాడిపత్రులు ఉన్నాయి, ఇస్తలేరు. ఇవ్వమంటే ఇస్తలేరు. వాడికి పోయి రాపించుకో, వీడికో రాపించుకో, వీడికో రాపించుకో అంటారు. తాడిపత్రి మొత్తానికి కంప్లీట్ గా 1000 ఉన్నాయి అక్కడ.
1000 కానీ పైనే ఉన్నాయి, ఎలుకలు కొట్టేస్తున్నాయి అక్కడ. గతంలో ఇలాంటి ఇబ్బందులు ఉండేనా? ఇటువంటి లేకుండే ఇప్పుడే కాంట అవుతుంది మార్కెట్ తరలించిన తర్వాత ఎన్ని రోజుల 4 రోజులు 5 రోజుల కాంటాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంచుమించు నేను తెచ్చి ఇంచుమించు 15 రోజులు అవుతుంది నేను తెచ్చి. ఏం చెప్తారు చివరిగా అధికారులకు కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ఏం చెప్తారు? పెద్దలకు అధికారులకు కానీ ఏమైనా కానీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ బాగానే చేసింది, మాకు సహకరించింది. 2 రోజుల 3 రోజుల పెట్టింది. ఈ 500 బోనస్ అని అందరికి సన్నాలు అన్నారు. బోనస్ కోసం అందరు సన్నాలు వేసిర్రు. రెండోది మళ్ళా ఇక్కడ ఈ అమాలి కాంట్రాక్ట్ ఉంటాడు చూడు, అతను సరిగా అమ్మాలి వాళ్ళని సరిగా పెట్టట్లేడు. ఒక 20 మందిని పెట్టిండు, 22 మందిని పెట్టిండు. చేసిందంతే, రోజుకు 2 లోడ్లు, 1 లోడు 3 లోడ్లు అట్లా పోతున్నాయి. అంతకన్నా మించింది అసలు పోతలేవు. అసలు పోయేది రోజుకు 4 లోడ్లు 5 లోడ్లు 6 లోడ్లు పోయేటి మాకు గత ముందు. అటువంటిది ఇప్పుడు ఏది లేకుండా ఈ విధంగా తయారైంది మా పరిస్థితి. చిత్తశుద్ధి ఏ ఒక్క అధికారికి లేదు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కూడా లోపించింది. ప్రభుత్వం యంత్రాంగం స్పందించడంలో విఫలమైంది. మార్కెట్ యార్డును ఏ ఒక్క ఆఫీసర్ కానీ సెక్రటరీ కానీ ఇప్పటి వరకు వడ్లు తడిసి ముద్దైనా కనీసం పరిశీలన పర్యవేక్షణ లేదు. వెరిసి వల్ల రైతు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఇబ్బంది పడుతున్నా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో అతిగతి లేకుండా పోయింది. రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వ్యవసాయ మార్కెట్కి వచ్చిన తర్వాత పంటకు నష్టం వాటిల్లి కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని సర్వే చేయించి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రంగుమారిన వడ్లను ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన ఎఫ్సఐ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ధాన్యాన్ని కొనకుండా తాచారం చేసినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. రంగుమారిన ధాన్యాన్ని రైస్ మిల్లలు ఖచ్చితంగా కొనేలాగా ప్రభుత్వ యంత్రాంగం రైస్ మిల్లలను ఆదేశించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడిని శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్.